నమస్కారం. రేపటి ఆశల వారధి యువకు స్వాగతం. కాలం మారుతోంది. కన్నపేగుకు బిడ్డకు మధ్య రుణబంధం తెగిపోతోంది. పురిటి నొప్పులు భరించిన తల్లినే పొత్తి కడుపుపై తన్నే పరిస్థితి. గుండెలపై ఎత్తుకుని భారమంతా మోసిన తండ్రినే కాదనే దుస్థితి. అందరూ ఉన్న అనాథల సంఖ్య పెరుగుతోంది. అలాంటి వాళ్ళ కోసం మేమున్నామంటూ ఓ యువ బృందం ముందుకొచ్చింది. పండుటాకుల సేవలో తరిస్తోంది. ఏడు పదుల వయసు, మనుమలు మనవరాలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడపాల్సిన సమయం. కానీ కన్న కొడుకుల ఆదరణకు దూరమైన వృద్ధులు అనాథలుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి వాళ్ల కోసం 7 యువకులు బృందంగా ఏర్పడి ఓ వృద్ధాశ్రమాన్ని నెలకొల్పారు. విజయనగరానికి చెందిన సన్యాసి నాయుడు అనే యువకుడి మదిలో మెదిలిన ఆలోచనే వృద్ధాశ్రమంగా మారింది. సోషల్ వర్క్లో పీజీ చేసిన మిత్రులంతా కలిసి 2012లో అసోసియేషన్ ఫర్ బ్రైట్స్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ABCD అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు. అందులో భాగంగానే పినవేమలి గ్రామంలో వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి పండుటాకుల సేవలో తరిస్తున్నాడు. ఎంత తొందరగా ఉద్యోగం చేద్దాం, ఎంత బేగా సంపాదిద్దాం అని ఆలోచించే ఈనాటి సమాజంలో ఉద్యోగంతో పాటు ఎంతో కొంత సమాజం కూడా ఏదో కొంత చేద్దాం అని ఆలోచించే విధంగా చేద్దామని మా యొక్క సంస్థ ABCD స్వచ్ఛంద సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. పేగు తెంచి పుట్టిన బిడ్డలే వాళ్ళని బయటకు తోలేసే పరిస్థితి వస్తుంది. ఎంత దౌర్భాగ్యకరం అంటే వారు కూడా అదే పొజిషన్లోకి వస్తారని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రస్తుతం 7 యువకుల సహాయంతో ABCD సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. తమకొస్తున్న అరకొర సంపాదనలోనే 10% ఆశ్రమ నిర్వహణకు కేటాయిస్తున్నారు. రోజులో ఎక్కువ భాగం వృద్ధులతోనే గడుపుతూ వాళ్ల ఆలనా పాలనా చూస్తున్నారు. వాళ్లకు ఏ అవసరం వచ్చినా కన్న కొడుకుల్లా తీరుస్తున్నారు. ఫండింగ్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజులో ఒకళ్ళిద్దరిని పోషించడం చాలా కష్టకరమైన రోజులు. ఈ రోజులు బట్టి రేట్లు విపరీతంగా ఉన్నాయి. అలా ఒక 10 మెంబర్స్ వీళ్ళందరూ సస్టైన్ చేయాలనుకుంటే చాలా కష్టపడాలి. ఇలాగ డోనర్స్ ముందుకు వస్తున్నారు. కొంత స్టార్టింగ్లో చాలా ట్రబుల్గా, చాలా ఎదురుతో అయినా చాలా బాధాకరంగా చాలా ఇబ్బందులు పడ్డాం. దానికి ఒక్కొక్కటి అలా కొంచెం అలాగే యాడ్ అయ్యాయి. తాడేపల్లిగూడెం, నిడదవోలు, ధర్మపురి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, బరంపురానికి చెందిన 10 మంది వరకు వృద్ధాశ్రమంలో సేద తీరుతున్నారు. జీవితాన్ని ధారపోసి చెట్టెంత పెంచిన బిడ్డలే బయటకు పంపేయడంతో అనాథలుగా మారిన తమను ఈ యువకులు కన్నబిడ్డల్లా చూసుకుంటున్నారని వృద్ధులు సంతోషిస్తున్నారు. అమ్మాయిని అల్లుడు కూడా అమెరికాలో ఉన్నారు. అబ్బాయి కోడలు కూడా అమెరికాలోనే ఉన్నారు. మా మిసెస్ గీతం యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేసి రిటైర్ అయినట్టుందండి. తెలియదు, లాస్ట్ మంత్ రిటైర్ అయింది. మాకు 99 నుంచి ఏదో ఒక డిస్ప్యూట్ బయటకు వచ్చాను. నేను మొత్తం ఆస్తి అంతా అక్కడ పెట్టాను. సొంత మేనత్ కూతురండి ఆవిడ. మా అబ్బాయినేమో భద్రాచలంలో చదివించాను ఇంజనీరింగ్. నేను అక్కడ ఉండి వంట చేస్తూ అతను చదివించానండి. మా అబ్బాయి మ్యారేజ్ కూడా నేను వెళ్ళలేదండి. కార్డు ఇంకొకరితో పంపించారండి మ్యారేజ్కి. వాళ్ళ కలుపుల కన్నా ఎక్కువ చూస్తున్నారండి. మరి ఇలా ఆశ్రమాలు నడిపే వాళ్ళకి వాళ్ళకి చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలని వయసులో చిన్నవాళ్ళైనా చాలా బ్రహ్మాండంగా చూసుకుంటున్నారండి. ఎవరూ లేని ఈ వృద్ధులకు ABCD స్వచ్ఛంద సంస్థ అన్నీ తామై చూసుకుంటోంది. తిండికి, వసతికి ఏమాత్రం ఢోకా రాకుండా ఏర్పాట్లు చేస్తోంది. పినవేమలి గ్రామస్తులు కూడా యువకులకు బాసటగా నిలవడంతో వారి జీవితాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఉదయం 7 గంటల టీ,
8 గంటలకి మజ్జికాన్నం, మళ్ళీ 12 గంటలకు భోజనం, 4 గంటలకి టీ, 7 గంటలకల్లా మళ్ళీ భోజనం. పిల్లకాయలు పాపం అంతా కుర్రవాళ్ళు. భగవంతుడు వాళ్ళకి ఆ అభిప్రాయం ఇచ్చినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. మరి వీళ్ళే పిల్లలు, వాళ్ళే మనవాళ్ళు, అంతా వాళ్ళే. నాకు నా జీవితం అంతా ఇక్కడ అలా గడిచిపోవాలనేసి కోరుకుంటాను నా భగవంతుడిని. వంటమ్మాయి బాబులు కూడా చాలా బాగా చూస్తున్నారండి, చాలా బాగా చూస్తున్నారు. ఎట్లా ఏంటండి, నేను వాళ్ళకి నాయనమ్మనండి, పెద్ద అబ్బాయి పెట్టలే నాకు. అవసాన దశలో వృద్ధులకు ఆసరాగా నిలుస్తున్న ఈ యువకులు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. క్షణంపాటు కరెంటు లేకపోతే అల్లాడిపోయే పరిస్థితుల్లో విద్యుత్ ప్రాముఖ్యాన్ని ఆ యువకుడు గుర్తించాడు. బెస్ట్ ఎనర్జీ సేవింగ్ అనే నినాదాన్ని తలకు ఎత్తుకున్నాడు. ఇప్పుడు ఆ మాట లక్షల యూనిట్ల విద్యుత్ ఆదాకు నాంది పలికింది. ఓ రాష్ట్ర ప్రభుత్వానికి అనుసరణీయమైంది. ఈ యువకునికి కృషికి లిమ్కా రికార్డ్ దరిచేరింది. ఇంధన పొదుపుపై మాటలు కాదు, చేతలు కావాలని నిరూపించి నిజమైన ఉత్తమ విద్యుత్ శక్తి పొదపరిగా నిలుస్తున్నాడు. వేల మంది విద్యార్థుల భాగస్వామ్యంతో లక్షల యూనిట్ల విద్యుత్ పొదుపు చేసి ప్రభుత్వాలకే మార్గదర్శకుడైన ఆ యువకునిపై ఓ కథనం. అభివృద్ధి మంత్రం పనిచేయాలంటే విద్యుత్ తప్పనిసరి. దేశ పారిశ్రామిక రంగం పడకేయడానికి ఆర్థిక పరిస్థితి సహా మిగిలిన అంశాల కంటే విద్యుత్ లోటే ప్రధాన కారణం. ఇప్పుడు అన్ని రంగాలు గాడిన పడాలంటే విద్యుత్ ఉత్పత్తిని పెంచడమే దిక్కు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత్ను ఆదా చేయడమంటే ఉత్పత్తితో సమానమనే యజ్ఞానికి శ్రీకారం చుట్టాడు తిరుపతికి చెందిన మధుబాబు. వృత్తిరీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన మధుబాబు ఇంధన పొదుపు కోసం గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్ అనే సంస్థను స్థాపించాడు. విద్యుత్ ఆదాపై బెస్ట్ ఎనర్జీ సేవింగ్ అనే విధానాన్ని తీసుకొచ్చాడు. తిరుపతిలోని 60 పాఠశాలల్లో 20,000 మంది విద్యార్థులకు విద్యుత్ ఆదా కార్డులు అందించి ఇంధన పొదుపుతో వనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించాడు. కార్డులు ఇచ్చిన తర్వాత ఆదా అయిన విద్యుత్ యూనిట్లను నమోదు చేస్తారు. ఓ నెలకు 300 యూనిట్ల విద్యుత్ ఖర్చయ్యే ఇంట్లో మరుసటి నెల 280 యూనిట్లు ఖర్చయితే ఆదా 20 యూనిట్లు. తల్లిదండ్రులకు విద్యుత్పై అవగాహన కల్పించి ఎవరు ఎక్కువ ఆదా చేస్తే ఆ విద్యార్థులకు మధుబాబు బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఒక ఎనర్జీ సేవింగ్ కార్డ్ని పిల్లలకి అవేర్నెస్, అంటే దాంట్లో ఎనర్జీని ఎలా సేవ్ చేయాలనే ఒక టిప్స్ ఉన్నాయి. దాని ద్వారా పిల్లలకి ఇంప్లిమెంటేషన్ చేయిస్తున్నాం. అంటే పిల్లలకి ఆ కార్డు ఇచ్చి ఎనర్జీని సేవ్ చేయడం ఎలా అని చెప్పిన తర్వాత అది అవేర్నెస్ అవుతుంది. దాన్ని వాళ్ళు ఇంటికి వెళ్ళి అవి పాటిస్తూ వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్ని, అంటే వాళ్ళు సేవ్ చేసినప్పుడు దాని ప్రీవియస్ మంత్ ఆ బిల్లుతో పోల్చుకుంటే వాళ్ళకి కరెంటు ఎంత సేవ్ అయింది తెలుస్తుంది. కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ అవుతుంది. ఆ విధంగా మేము ప్లాన్ చేస్తున్నాము. దాని ద్వారా అట్లీస్ట్ సమ్ 10 to 15% మనం సేవ్ చేయొచ్చు. మధుబాబు ఉద్యమంతో తిరుపతిలో నెలకు 4 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతోంది. ఈ లెక్కన ఏడాదికి 48 లక్షల యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుంది. విద్యుత్ ఆదాను ఉత్పత్తిగా భావిస్తే మధుబాబు ప్రయత్నం వల్ల దాదాపు 50 కోట్ల రూపాయలు మిగిలినట్లే. మధుసారి పవర్ సేవింగ్ అనే ప్రోగ్రామ్ మీద నాకు ఆసక్తి కలిగి ఈ ప్రోగ్రామ్ని అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మనం విస్తరింపచేసేసి అందరితో ఆంధ్రప్రదేశ్ ఉండే కష్టాల్లో ఇప్పుడు పవర్ మన వరకు కొద్దిగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో నేను వచ్చాను. ఇక్కడ వచ్చి ప్రతి స్కూల్లోకి మేము పిల్లలకు అవేర్నెస్ కల్పించి వాళ్ళకు మంచి కాంపిటీషన్ పెట్టి వారి ద్వారానే పవర్ సేవింగ్ని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్రీన్ సొల్యూషన్ ప్రోగ్రామ్ని మధుసార్ ద్వారా మేము వాలంటీర్గా నేను ముందుకు వచ్చి చేస్తున్నాను.
మధుబాబు చేపట్టిన విద్యుత్ పొదుపు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో చేరింది. మధు పొదుపు మంత్రాన్ని మెచ్చిన కర్ణాటక ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేయడానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఈ విధాన రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసింది. నేను ఈ 20,000 పిల్లలు ఈ డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వాళ్ళ ఈ రికార్డ్స్ అన్నీ కూడా నేను లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఆల్రెడీ సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని ర్యాండమ్గా కొన్ని కార్డ్స్ పంపించమని చెప్పారు. ఆ కార్డ్స్ పంపించిన తర్వాత దాదాపు 183 కార్డ్స్ తీసి పంపిస్తే 4,100 యూనిట్స్ సేవ్ అయింది. సో దాని ద్వారా ఒకవేళ 20,000 కార్డ్స్ తీసుంటే ఇంకా దాదాపుగా ఒక 40 మెగావాట్స్ దాకా సేవ్ అయ్యింది. మేము చేసిన కాన్సెప్ట్ ఏంటంటే 10 మందికి పనికొచ్చేది. ఇప్పుడున్న ఇండియాకి ఇది చాలా అవసరం. మా పిల్లల దగ్గర మేము ఈ ఎలక్ట్రిసిటీ పవర్ సేవింగ్ ని చేస్తూ ఉన్నాము. ఈ ఇంప్లిమెంటేషన్ వల్ల సో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొని ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో కూడా వాళ్ళ యొక్క ఇళ్లలో కావచ్చు, లేకంటే వాళ్ళ యొక్క ఆఫీసులో కావచ్చు, వీలైనంత వరకు పవర్ సేవింగ్ అనేది జరుగుతుంది. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల ఖచ్చితంగా అందరిలో అవేర్నెస్ తీసుకొచ్చి సో భావి భారతదేశానికి సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ముందుకు తీసుకెళ్ళచ్చు అనేసి ఈ ప్రోగ్రామ్ వల్ల తెలుసుకుంటున్నాం. విద్యుత్ కష్టాలు తీరాలంటే ఆదా విధానమే అత్యున్నతమైనదంటున్న మధుబాబు పారిశ్రామికవేత్తల సాయంతో ఈ విధానం అమలుకు సిద్ధమవుతున్నాడు. సకల శాస్త్రాలకు పుట్టినిల్లు మన దేశం. ఎంతో మంది మేధావులు భారత్లోనే పరిశోధనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలుగా చరిత్రకెక్కారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇంటర్ పూర్తవగానే ఇంజనీరింగ్, మెడిసిన్ చదవాలనే ధ్యాస తప్ప పరిశోధనలపై ఏమాత్రం అవగాహన ఉండటం లేదు. అందుకే నోబెల్ బహుమతులు మనకందనంత దూరంగా ఎగిరిపోతున్నాయి. ఇందుకోసం భారత ప్రభుత్వం ఇన్స్పైర్ సదస్సులు నిర్వహించి చురకత్తల్లాంటి యువతరాన్ని తయారు చేస్తోంది. విద్యార్థులకు సాధారణంగా పరిశోధనలంటే మహా ఇష్టం. కానీ నేటి మోస విద్యా విధానంలో అలాంటి వాటికి చోటు లేదు. విద్యార్థులను కేవలం మార్కుల యంత్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా చదువులు కొనసాగుతున్నాయి. అందుకే భావితరాల్లో సైన్స్ పరిశోధనలపై అవగాహన కలిగించేందుకు భారత ప్రభుత్వం ఇన్స్పైర్ సదస్సులు నిర్వహిస్తోంది. ఈ ఏడాది హైదరాబాదులోని కోటి వివేకవర్ధిని కళాశాలలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. 10వ తరగతిలో 92% మార్కులు సాధించి ప్రస్తుతం ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు ఇందులో పాల్గొనేందుకు అవకాశం కల్పించారు. నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన సుమారు 150 మంది విద్యార్థులు ఇన్స్పైర్ సదస్సుకు హాజరయ్యారు. ఇన్స్పైర్ ఇంటర్న్షిప్ వర్క్షాప్ అనేది మొత్తం మనకు సైన్స్లో ఉన్న మొత్తం ఎక్స్పెరిమెంట్స్, పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ వచ్చి మనకు వాళ్ళతో ఇంటరాక్ట్ చేసే ఛాన్స్ అన్నమాట ఇది. ఇప్పుడు మేమైతే ఈరోజు అన్ని కెమిస్ట్రీ ప్రాక్టికల్స్, అన్ని రియాక్షన్స్ నేర్చుకున్నాం. ఇక్కడ చదువు పుస్తకాలకే పరిమితం కాదు. ప్రయోగాల ద్వారా విద్యార్థుల్లో సైన్స్పై ఉన్న ఆసక్తిని వెలికితీసి దేశ పురోగతికి ఉపయోగపడే మేధావులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి కొత్తవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నట్టు మాలో ఉన్న సైంటిస్ట్ని బయటికి తెస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఓన్గా ఎక్స్పెరిమెంట్స్ చేయడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, ఆల్రెడీ మాకు స్కూల్లో నేర్పిన బేసిస్ కన్నా కొంచెం ఎక్కువ తెలుసుకున్నాను. ఐఎమ్ వెరీ గ్లాడ్. ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అన్నీ చాలా బాగా నేర్చుకున్నాము. హిస్టరీ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ప్రొఫెసర్స్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఇట్స్ వెరీ ఇన్నోవేటివ్ and with these ideas we can form our own ideas, so it helped us a lot. ఇన్స్పైర్ సదస్సులో 80% ప్రాక్టికల్స్, 20% తరగతి గదుల్లో బోధన జరుగుతుంది.
భౌతిక శాస్త్ర సూత్రాలు, న్యూటన్ సిద్ధాంతాలు సహా రసాయనిక చర్యలను విద్యార్థులకు ప్రాక్టికల్గా వివరిస్తున్నారు. Sodium carbonate in it. Do you see that the color turns pink because of the sodium carbonate? ఇప్పటి వరకు మేము ఐదర్ ఇంజనీరింగ్ తీసుకుందాం అనుకున్నాం, లేకపోతే డాక్టర్ అవ్వాలనుకున్నాము. కానీ ఇక్కడ వచ్చాక తెలిసింది కి ఇండియాలో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఏదో వేరియేషన్స్ తీసుకొచ్చని. న్యూటన్స్ ఫస్ట్ లా, సెకండ్ లా, థర్డ్ లా మేము అన్నీ చిన్నప్పుడు నేర్చుకున్నాం, కానీ ఇంత ఎక్స్పెరిమెంటల్గా ప్రాక్టికల్గా మాత్రం ఇక్కడే చేసి చూపించారు. ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో చదువుకునే వాళ్ళం, కానీ ఇంత ప్రాక్టికల్గా మాకు బాగా అర్థమయ్యేలాగా నేను ఇక్కడ నేర్చుకున్నాను. సైన్స్ పిల్లలకి నేర్పించాలని, ఇంకా దాన్ని వేరే చిన్నపిల్లల్ని కూడా సైన్స్ ఫ్యూచర్లో తీసుకోవాలని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పులను దేశవ్యాప్తంగా పేరొందిన సైన్స్ శాస్త్రవేత్తలు, నిపుణులు విద్యార్థులకు వివరిస్తున్నారు. ఈ తరహా సదస్సులు విద్యార్థులకు శాస్త్ర పరిశోధనలపై ఆసక్తిని పెంచుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, ఇంకా బయోటెక్నాలజీ, ఇది అన్ని ఫీల్డ్స్లో ప్రయోగాలు పిల్లలు స్వయం చేస్తున్నారు. సైన్స్ ఎట్లా ఇంట్రెస్టింగ్ ఉండి సైన్స్ని మనం ఏం చేయవచ్చు, ఎలా చేయవచ్చు, మన సైంటిఫిక్ టెంపరమెంట్ ఎట్లా బిల్డప్ చేయాలి, అవి అన్నీ మంచిగా నేర్చుకుంటున్నారు. 10th క్లాస్ పాస్ అయిన వెంటనే పేరెంట్స్ అందరు పిల్లల్ని సైన్స్లో వేస్తారు. ఇంటర్మీడియట్లో వేసేసి, ఇంటర్మీడియట్లో వేసిన తర్వాత ఈ కోచింగ్ ఆ కోచింగ్ పంపించేసి మన పిల్లల్ని ఎలా అయినా ఇంజనీర్ లేక డాక్టర్ చేద్దామని చూస్తూ ఉంటారనమాట. సో అలా కోచింగ్ క్లాసెస్లో అస్సలు సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయించారనమాట. ఊరికే థియరీ చెప్తూ ఉంటారు. వాళ్ళకి ఆ పిల్లలకి సైన్స్ గురించి ఇంట్రెస్ట్ పోతూ ఉంది. ఇది పోయి ఏమవుతుందంటే వాళ్ళు ఇంజనీర్ అవుతారు, కానీ వాళ్ళకి ఆ స్టాండర్డ్ కానీ ఆ క్వాలిటీ కానీ రాదన్నమాట. అదే ప్యూర్ సైన్సెస్లో చదువుకొని ఉంటే వాళ్ళు మంచిగా రీసెర్చ్ చేసుకోవచ్చు, బాగా డెవలప్ చేసుకోవచ్చు. ఇదే రీసెర్చ్ మళ్ళీ ముందు ఇంజనీర్స్కి, డాక్టర్స్కి ఉపయోగపడుతుంది అన్నమాట. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఇన్స్పైర్ సదస్సు ఈ నెల 16తో ముగియనుంది. పాటగాడు కావాలి అనుకుని వేటగాడిగా మారాడు. అన్ని రికార్డుల్ని తిరగరాస్తూ చిన్న వయసుకే రేసింగ్ ప్రపంచంలోనే రారాజుగా ఎదిగాడు. ఫార్ములా 1 రేసింగ్లో 4 దఫాలుగా అతడే విజేత. చిన్ననాటి ఆరాధ్యుల్లో ఒకరైన మైకేల్ షూమేకర్నే వెనక్కి నెట్టి ఛాంపియన్గా నిలిచిన ఆ యువ కెరటం సెబాస్టియన్ వెటెల్. పోటీ ఎప్పుడైనా ఎక్కడైనా నేనే నెంబర్ 1 అంటున్న 26 ఏళ్ల రేసు గుర్రం కథ ఇది. రేసింగ్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. వరుసగా 4వసారి ప్రపంచ ఛాంపియన్షిప్. చిన్న వయసులోనే రేసింగ్లో కొత్త రికార్డులు. సెబాస్టియన్ వెటెల్. ఈ పేరు వింటేనే రైమంటూ దూసుకుపోయే F1 కార్లు కళ్ల ముందుకొస్తాయి. అక్టోబర్లో నోయిడా బుద్ధ్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో వరుసగా 4వసారి జయకేతనం ఎగురువేసే సమయానికి వెటెల్ వయసు 26 ఏళ్లు మాత్రమే. ఇండియన్ గ్రాండ్ ప్రీ 2013లో గంటకు 202.13 మైళ్ల మెరుపు వేగంతో గంట 31 నిమిషాల 12.187 సెకండ్లలోనే 60 ల్యాపులను పూర్తి చేశాడు. అంతకుముందు వరుసగా 3 అంతకంటే ఎక్కువ టైటిల్స్ గెలిచిన జాన్ మాన్యువల్ ఫాంగియో, మైకేల్ షూమేకర్ల సరసన నిలిచాడు. 2010 నుంచి ప్రపంచ విజేతగా నిలిచి చిన్న వయస్కుడిగా తన రికార్డుల్ని తనే తిరగరాసుకున్నాడు. 2009లో తొలిసారి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న రెడ్ బుల్ తరఫున బరిలోకి దిగిన వెటెల్ ఆ సీజన్ వరల్డ్ డ్రైవర్స్ ఛాంపియన్షిప్ రన్నరప్ గా నిలిచిన అత్యంత పిన్న వయస్కుడు. తర్వాత 2010కే ప్రపంచ విజేతగా నిలిచాడు. అదే ఏడాది రెడ్ బుల్ జట్టు వరల్డ్ కన్స్ట్రక్టర్ ఛాంపియన్షిప్ గెలుపొందడానికి సాయపడ్డాడు.
ఇప్పటి వరకు మొత్తం 120 రేసుల్లో పాల్గొన్న సెబాస్టియన్ వెటెల్ మొత్తం 39 టైటిల్స్ గెలుచుకున్నాడు. ఈ ఏడు 397 పాయింట్లతో ఎవరికీ అందకుండా అగ్రస్థానానికి చేరాడు. ఏడాదికి 100 కోట్ల రూపాయలకు పైగానే జీతభత్యాలు, ప్రకటనల ద్వారా ఏటా మరో 6 కోట్ల రూపాయలు అదనంగా ఆర్జిస్తాడు. అందుకే ఫోర్బ్స్ పత్రిక ప్రకారం వెటెల్ అత్యంత ఖరీదైన రేసింగ్ డ్రైవరు కూడా. జూలై 3న దక్షిణ జర్మనీలో జన్మించిన వెటెల్ ఆసక్తి చిన్నప్పుడే గమనించిన తండ్రి అతడిని 3.5 ఏళ్లకే కార్టింగ్లో శిక్షణకు చేర్చాడు. అదే వెటెల్ జీవితాన్ని మలుపు తిప్పింది. 8 ఏళ్లు వచ్చేసరికి కార్ట్ రేసింగుల్లో పాల్గొనడం ప్రారంభించాడు. 11 ఏళ్లకే రెడ్ బుల్ జూనియర్ జట్టులో స్థానం సంపాదించాడు. 1998, 2004 మధ్య 20 రేసుల్లో పాల్గొన్న వెటెల్ వాటిలో 18 విజయాలు నమోదు చేశాడు. 2005 నుంచి పూర్తిస్థాయి ప్రొఫెషనల్గా మారి 2006 వచ్చేసరికి 18 ఏళ్లకే తీరికలేని రేసింగ్ డ్రైవర్గా అవతరించాడు. లో మొదటి ఛాంపియన్షిప్ నెగ్గగానే మరో షూమేకర్ అంటే అంతకంటే మరిన్ని విజయాలు సాధించాలని ఉందంటూ మనసులో మాట బయటపెట్టాడు. ఆ వేగానికి ఎన్నో అవార్డులు వెటెల్కు సలాం చేశాయి. 2008, 2009లో ఆటో స్పోర్ట్ పురస్కారం, 2010లో జర్మనీ సూపర్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డులు దక్కాయి. సహనం పాళ్లు తక్కువని చెప్పుకునే వెటెల్ చిన్ననాటి హీరోలు మైకేల్ షూమేకర్, మైకేల్ జోర్డాన్, మైకేల్ జాక్సన్. ఆ మోజులోనే జాక్సన్లా సింగర్ అవ్వాలనుకున్నా తనకా గలం లేదని గుర్తించి రేసింగ్ పైనే పూర్తిగా దృష్టి పెట్టాడు. చిన్ననాటి స్నేహితురాలు హన్నా ప్లేటర్తో సహజీవనంలో ఉన్న వెటెల్ త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు. ఇంత చిన్న వయసులోనే విజయ సోపానాలు అధిరోహించడంలో సక్సెస్ మంత్రం ఏంటంటే కుటుంబమే అంటాడు సెబాస్టియన్ వెటెల్. సరికొత్త విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.